ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః శివశక్త్యై కురుపిణి. ఓం నమః శివాయ. ఓం 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 శ్రీ గురుభ్యో నమః. మంగళజల్ల వేణుగోపాల దత్తాత్రేయ స్వామిని. ఓం రాం హం జామై. ఓం రాం దోం త్రం గణం. ఓం నమః శివాయ. వేణు దత్తాత్రేయ నమః. ఓం ఐం ద్రౌ బ్రూం శ్రీం వేణు దత్తలక్ష్మీ దేవ్యై నమః. ఓం హ్రీం రాం హ్రీం రాం విష్ణుశక్తయే నమః. ఓం కమలాల శ్రీమేరు చక్రమా నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ. ఓం అరుణాచలేశ్వరాయ నమః. ఓం శ్రీ శేషాద్రి స్వామినే నమః. శ్రీ శేషాద్రి స్వామి చరితము పంచమాధ్యాయం. శ్రీ రమణ మహర్షి. భగవాన్ రమణ మహర్షి శేషాద్రి స్వాముల వారు సమకాలికులు. వయస్సులో శేషాద్రి స్వామి పెద్ద. అపరోక్షానుభూతిలో ఇరువురు సమానులే. వారికి పరస్పర గౌరవాభిమానం ఎక్కువ. తరచు అవినాభావ సంబంధంతో వారు మాట్లాడుకునేవారు. వారి స్థితి అద్వైత స్థితి. భేదమునకు తావెక్కడ. భగవాన్ రమణుడు జీవన్ముక్తుడు. మానవులకు జ్ఞానబోధన చేయుటకు అవతరించిన దివ్య పురుషుడు. రమణులను స్మరించిన వారి మనోబుద్ధులు శుద్ధి చెంది పాప ప్రక్షాళన జరిగే భగవాన్ ప్రత్యక్ష దర్శనం పరబ్రహ్మ దర్శనం అనాలి. భగవాన్ అనుగ్రహాన్ని గొప్పతనాన్ని వర్ణించుటకు ఎవరికీ సాధ్యపడదు. అయినప్పటికీ వారి మీద గల భక్తితో వివిధ జీవులు తమ ఆత్మను భగవాన్లో చూడగలిగిన ఉదాహరణలు పొందుపరుస్తూనే ఉన్నారు. రమణ మహర్షి కొండపై ఉండే సమయంలో ఇరుల కులస్థుడైన ఒక బాలుడు భగవాన్ను సమీపించి సంభాషించాడు. స్వామి, ఇక్కడ మీరు కూర్చొని ఉన్నారు. ఆహారం కొరకు ఏమి చేస్తారు? ఏమి చేయాలి? ఎవరైనా ఆహారం తెచ్చి ఇచ్చి స్వీకరిస్తాను. స్వామి, నేను సాధువు దగ్గర పనిచేస్తూ ఉన్నాను. నా జీతం ఇంకనూ నిర్ణయించలేదు. 2-3 నెలలకోసారి 1.5 రూపాయి ఇస్తాడు. ఆ సాధువు జీతం ఇస్తానే నేను మీకు ఆ ధనాన్ని తెచ్చి ఇవ్వగలవాడను. వేరొక సందర్భంలో గొర్రెల కాపరి అయిన ఇరుల కులస్థుడైన వేరొక బాలుడు భగవాన్ స్కందాశ్రమంలో ఉండగా సమీపించి కొన్ని నిమిషాల తర్వాత పెద్దగా ఎడసాగింది. భగవాన్ ఆ బాలుని ఎందుకు ఏడుస్తున్నామని ప్రశ్నించగా అతను ప్రత్యుత్తరము చెప్పకపోగా ఇంకనూ ఎక్కువగా ఏడవసాగి. అప్పుడు భగవాన్ సమీపములో ఉండు పళనిస్వామి బహుశా కడుపు నొప్పి వలన ఆ బాలుడు ఏడుచున్నాడని భగవాన్తో అన్నాడు. ఆ బాలుని ఎందుకు ఏడుచున్నావని పదే ప్రశ్నించగా భగవాన్ వైపు తన వేలు చూపించు భగవాన్ కొరకు దుఃఖించున్నానని చెప్పాడు. గొర్రెల కాపరులైన బాలుర హృదయంలో పెళ్ళొప్పిన భావాలు వారి హృదయాల్లో ఆత్మస్వరూపినిగా భగవాన్ ప్రకాశించినాడని చెప్పుటకు సూచన అని చెప్పవచ్చు. ఒకరోజు భగవాన్ తన పరిచారకుడైన మాధవునితో ఒక నోటు పుస్తకం తెమ్మని చెప్పగా అతను వేరే పని చేస్తూ మరచిపోవటం వల్ల భగవానుకు నోటు పుస్తకం తెచ్చివ్వలేదు. భగవాన్ అతన్ని 2వ మారు నోటు పుస్తకం తెమ్మని కోరలేదు. 2-3 రోజులు గడిచిన తర్వాత కేకే నంబియార్ అను ఇంజనీరు భగవాన్ వద్దకు వచ్చి, మీరు నోటు పుస్తకం కావాలని అడిగారు, ఇదిగో తెచ్చాను భగవాన్ అని సమర్పించగా అతనితో భగవాన్, నేను ఎప్పుడు అడిగాను అని అనగా అతను 3 రోజుల క్రిందట మీరు నా స్వప్నంలో కనిపించి అడిగారు అని సమాధానం చెప్పారు. అంతేనా, ఇంకా ఏమైనా అడిగానా అని భగవాన్ అడగగా, ఏ రకమైన నోటుబుక్ కావాలని నేను మిమ్మల్ని అడగగా నోటు పుస్తకము పొడవు వెడల్పు పేజీల సంఖ్య అన్ని వివరంగా మీరు చెప్పారు అని చెబుతూ మీరు కోరినట్టు నోటు పుస్తకం తెచ్చాను అని నంబియార్ భగవాన్తో అన్నాడు. అప్పుడు భగవాన్ తన పరిచారకుడైన మాధవంతో, చూడు, మిమ్ముల నోటు పుస్తకం తెమ్మని నేను అడుగుగా నంబియార్ నోటు పుస్తకం తెచ్చాడు అని అనగా ఆ పరిచారకుడు భగవానుకు నోటు పుస్తకం తెచ్చి ఇవ్వనందుకు పశ్చాత్తాపం చెందాడు. ఇదే మాదిరి టిఎస్ రాజగోపాల్ అయ్యర్ అను భక్తుడు భగవానుకు స్టిఫాన్ ఇంక్ బాటిల్ తెచ్చి ఇస్తూ, భగవాన్, మీరు స్వప్నంలో ఇంకు బాటిల్ తెచ్చి ఇవ్వమని నన్ను కోరారు, నేను ఇంకు బాటిల్ తెచ్చాను, స్వీకరించండి అని చెప్పి ఇవ్వడం జరిగింది.
భగవాన్ ఒకరిని ఒక వస్తువు కావాలని అడగగా వేరొకరు స్వప్నంలో స్పందించి ఆ వస్తువులను తీసుకొని వచ్చిన సంఘటనల గురించి మనము ఆలోచించిన ఎడల ప్రతి ఒక్కరిలో భగవాన్ ఆత్మస్వరూపునిగా వెలుగొందుతున్నారని స్పష్టమవుతుంది. ఈ సంఘటనలో భగవాన్ స్వయంగా ఈ గ్రంథరచయిత అయిన రేణుతో చెప్పుతూ సర్వజీవరాశిని ఒకే ఆత్మశక్తి నడిపిస్తుందని చెప్పారు. భగవాన్ స్కందాశ్రమంలో ఉన్నప్పుడు దగ్గరలో ఉసిరిక చెట్టు మీద ఉన్న 2 ఉడతలు భగవాన్ వద్దకు వచ్చేవి. వాటికి భగవాన్ స్వయంగా తన చేతితో తీపి పదార్థాలను తినిపించేవారు. అప్పటి వారి దృష్టి ఈశ్వర స్వరూపంగా ఉండేది. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని పునిచైవ స్వపాకే చ పండితా సమదర్శిన. భగవద్గీత 5వ అధ్యాయం 18వ శ్లోకం. భావం: విద్య వినయము కలిగిన బ్రాహ్మణుడు, గోవు ఏనుగు కుక్క కుక్క మాంసం తినువాని ఎందు పండితులు సమత్వాన్నే చూస్తారు. సమదర్శిని అయిన బ్రహ్మవేత్త మాత్రమే పండితుడు అనబడతాడని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో పేర్కొన్నాడు. భగవాన్ సన్నిధిలో మహాపండితులు, కుక్కలు, ఉడతలు, కోతులు, సర్వజీవులు కూర్చునేవారు. రూపం వేరైనా అంతా విభాజ్యం. సర్వవ్యాపకమైన ఆత్మశక్తి మానవుని సర్వజీవరాశినటువంటి వ్యత్యాసాలు లేకుండా ఏకసూత్రబద్ధము చేస్తుంది. శ్రీ శేషాద్రి స్వామి రమణ మహర్షి గారుల సంబంధాలు. శేషాద్రి స్వామి తీవ్ర తపశ్చర్యతో పరాశక్తి అనుగ్రహాన్ని పొంది జ్ఞానశక్తి పొందారు. స్వాముల వారు కొన్ని సందర్భాల్లో తను పార్వతీదేవిని చెప్పి అమ్మవారికి తనకు అభేదం ప్రకటించారు. రమణ భగవాన్ని బాలసుబ్రహ్మణ్యంగా స్వామి పేర్కొన్నారు. ఈ విషయంలో వెంకటాచలపతి మొదలయ్యారు మాటలను పరిశీలిస్తే శేషాద్రి స్వామి భగవాన్ మధ్య తల్లి బిడ్డ సంబంధం ఉండేదని అవగాహన అవుతుంది. ఒకరు పిలిచినను భిక్షను స్వీకరించని శేషాద్రి స్వామి తనంతట తానే రమణ సన్నిధికి వచ్చి శిష్యుల పంచిన భోజనం చేసేవారు. రమణ మహర్షి భక్తురాలు యచ్చమ్మ ఇంటిగా అప్పుడప్పుడు వచ్చి భిక్ష స్వీకరించేవారు. రమణ మహర్షి యందు భక్తి కలిగిన వారు తన వద్దకు వచ్చిన రమణుని మాత్రమే కొలువమని ఆదేశించేవారు. వెంకటాచలపతి మొదలయ్యారు మధ్యాహ్నం 12 గంటల సమయంలో అరుణాచలేశ్వరుని దేవాలయ ప్రాంగణంలో ఉన్న శివగంగ పుష్కరిలో స్నానము చేసి చేయుటకు వెళ్ళారు. దగ్గరలో ఉన్న పాతాళలింగ దేవాలయంలో నుంచి శబ్దం రాగా ఏమిటి అని వెంకటాచలపతి పరిశీలించగా 5-6 మంది ముస్లిం బాలురు పాతాళలింగ ఈశ్వరాలయంలోనికి రాళ్లు విసురుట చూచారు. వెంటనే వెంకటాచలపతి మొదలయ్యారు వారిని మందలించేందుకు దేవాలయాన్ని సమీపించగా లోపల నుండి శేషాద్రి స్వామి పెద్దగా నవ్వుతూ బయటకు వచ్చి భయపడవలదు అని వెంకటాచలపతితో అంటూ అతడు బడి ఉన్న కర్రను తీసుకొని రాళ్లు విసిరే ముస్లిం బాలులను అచ్చటి నుండి తరిమి వేశారు. శేషాద్రి స్వామి తిరిగి దేవాలయం వద్దకు వచ్చి వెంకటాచలపతితో, చూడు, లోపల నా బిడ్డ తపోనిష్ఠులో ఉన్నారు అని చెప్పి అన్నారు. ఎట్లా మీకు అతని బిడ్డ అని వెంకటాచలపతి అడుగుగా, నేను పార్వతీదేవిని మీకు ఇంతకు మునుపు చెప్పాను, కానీ మీరు మరిచారు అని శేషాద్రి స్వామి అంటూ వెంకటాచలపతి చేయబట్టుకొని పాతాళలింగ దేవస్థానం వద్దకు తీసుకుని పోయారు. వెంకటాచలపతి 2-3 మెట్లు దిగి లోపల తొంగి చూడగా శివలింగం వెనుక ఒక బాలకుని తల కనిపించగా లోపలకు ఒంటరిగా వెళ్ళుటకు వెంకటాచలపతి భయపడి 2-3 వ్యక్తులను పిలిచి లోపలకు ప్రాకి వెళ్ళి అతడి సమాధిలో శరీర స్పృహలేక కట్టెవలబడి ఉన్న బాల తపస్విని చూచిరి. అందరూ కలిసి ఆ బాల తపస్విని బయటకు లాక్కొచ్చిరి. ఆ బాల తపస్వి ఊరువుల నుండి పురుగులు గుట్టగా రక్తము గారుచుండెను. అప్పుడు శేషాద్రి స్వామి వెంకటాచలపతి మొదలయ్యారు వీపున తట్టుచూ, ఇప్పటి నుండి నా బిడ్డ అయిన స్కందుని బాగోగులు నీవు చూడు అని చెప్పి అచ్చట నుండి వెళ్ళింది. ఈ సంఘటనను అనుసరించి పార్వతీదేవి శేషాద్రి స్వామి రూపంలో స్కందాశ్రమంలో జన్మించిన బాలరమణుని తల్లివలి కాపాడడం జరిగినది. బ్రహ్మశ్రీ నేడిమింటి సుబ్రహ్మణ్య శాస్త్రి గారి జీవితంలో జరిగిన ఒక సంఘటనలో కూడా స్వామివారు పార్వతీదేవి అవతారం నిర్ధారణ అయినది. శేషాద్రి స్వామి తరచుగా రమణుని మీద ప్రేమతో రమణాశ్రమం సందర్శించేవారు. స్వామి ఈ క్రింది స్వామి యొక్క ఫోటో రమణాశ్రమంలో తీయబడినది. రమణ మహర్షి శేషాద్రి స్వామిపై వెలువరించిన తన అభిప్రాయాలు.
అరుణాచలమను జ్ఞాన పంచాక్షరిని స్మరించిన ముక్తి లభించు. అరుణాచలానికి పంచశిఖరాలు ఉన్నాయి. పురాణములను అనుసరించి పరమశివుడు పంచముఖాలు కలిగి పంచతత్వాలను సృష్టి చేశారు. కావున అరుణాచలం పంచముఖం అని చెప్పబడింది. కొందరు పండితులు అరుణాచల పంచకాన్ని వేరొక విధంగా అన్వయం చేసేవారు. తిరువణ్ణామలై గొప్పతనానికి కారణం అరుణాచలేశ్వరునితో పాటు నలుగురు యోగులు అని, ఆ నలుగురు యోగుల్లో శేషాద్రి స్వామి ఒకరు అని వ్యాఖ్యానించేవారు. 2 శేషాద్రి స్వామి గురించి ప్రస్తాపన భగవాన్ వద్ద రాగా, భగవాన్ పెద్ద శేషాద్రి పెద్ద సోదరుడు ఎచ్చట ఉందారని మాట్లాడేవారు. స్వామి భగవాన్ కన్నా 10 సంవత్సరాలు పెద్దవారు. స్వామి అరుణాచలానికి వచ్చిన 10 సంవత్సరాలకు భగవాన్ కరుణాచలానికి వచ్చారు. అందువల్ల శేషాద్రి స్వామి రమణుని కన్నా పెద్దవారు కావున అన్న అని, రమణుడు చిన్నవాడుగా కావున తంబి అని పిలుచుట సమంజసం. శేషాద్రి స్వామి తన వద్దకు ఎవరిని రానిచ్చేవారు కాదు. రమణ మహర్షి వద్దకు అందరూ అన్ని సమయాల్లో వచ్చేవారు. ఈ విషయాన్ని గురించి భగవాన్ వద్ద ప్రస్తావించగా భగవాన్ ప్రత్యుత్తరం ఇస్తూ ఆత్మసాక్షాత్కారం పొందిన యోగులకు మంచి చెడ్డ పెద్ద చిన్న అనే అంతస్తులు జనసమూహంతో కలియడు, ఒంటరిగా ఉండడము అనే తేడా ఉండదు. భగవాన్ దత్తాత్రేయులు తన అనుచర భక్తుల నుంచి దూరముగా ఉండదలిచి ఒక సరస్సులోకి వెళ్ళి 1 నెల రోజుల పాటు ఉండినాడు. 1 నెల తర్వాత దత్తాత్రేయుల వారు అందమైన యువతితో బయటికి రాగా తన అనుచర భక్తులు వారిని అనుమానించి వదిలి వెళ్ళలేదు. తన అనుచర భక్తుల మనస్సుల్లో సందేహం ఏర్పరిచి వారిని దూరముగా పంపి తను ఒంటరిగా ఉండదలిచి ఒక పాత్రలో మధుపానము చేస్తూ దర్శనమివ్వగా భక్తులు ఆ సన్నివేశాన్ని చూచి తన గురువు దత్తాత్రేయుల వారు యోగభ్రష్టులైనారని భావించి స్వామిని వదిలి వెళ్ళారు. అప్పుడు దత్తాత్రేయుల వారు ఒంటరిగా మౌనంతో సమాధినిష్ఠులైనారు. మన శేషాద్రి స్వామి వారు కూడా జనసమూహాన్ని దత్తాత్రేయుని వలె దూరముగా పెట్టేవారు. వశిష్ఠ జనకాది యోగులు జనవాసనలలో ఉంటూనే సహజ సమాధి స్థితిని పొందారు. సహజ సమాధిని పొందిన వారు జనవాసాల్లో ఉన్నప్పటికీ తన సహజ ఆత్మానంద స్థితి నుండి ఎటువంటి విక్షేపాలు పొందరు. శేషాద్రి స్వామి దేహస్మరణ లేని గుణాతీత స్థితిలో ఉండేవారు. తొలి రోజుల్లో రమణ మహర్షి గుణాతీతుడుగా ఉండట చూచి తనకు ఆ స్థితి ఎప్పుడు లభించుతుందా అని స్వామి భావించేవారు. తర్వాత కొద్ది కాలంలోనే ఆ స్థితిని శేషాద్రి స్వామి పొంది జ్ఞానులలో చక్రవర్తిగా వెలిగారు. 1908వ సంవత్సరంలో తూతగుహలో మహర్షి ఉండగా శేషాద్రి స్వామి మహర్షి వద్దకు రావడం, ఇద్దరూ 1 గంట సేపు మాట్లాడుకోవడం జరిగింది. శేషాద్రి స్వామి రమణ మహర్షిని తొలుత తదేకంగా చూడసాగారు. స్వామి ఎవరి వైపైనా 1 నిమిషం చూస్తే వారి మనస్సులోని భావాలను పసిగట్టేవారు. కానీ స్వామి ఎక్కువ సమయం మహర్షి వైపు చూచిన మహర్షి ఆలోచన రహితమైన సహజ సమాధిలో ఉండేవారు కనుక మహర్షిలో ఆలోచనలు పసిగట్టలేకపోయారు. తరువాత శేషాద్రి స్వామి మహర్షితో అరుణాచలుని ఆరాధిస్తే ముక్తిని అనుగ్రహిస్తారు అని అన్నారు. అప్పుడు మహర్షి స్వామితో మాట్లాడుతూ ఆరాధించేది ఎవరు, ఆరాధింపబడేది ఎవరు అని అన్నారు. ఆ మాటతో స్వామి బిగ్గరగా నవ్వుతూ మహర్షితో తెలియాల్సినది అదే కదా అని అన్నారు. తరువాత మహర్షి స్వామితో పరమాత్మ, జీవాత్మ, జగత్తు గురించి, వీటి అభిన్నత్వం గురించి, అద్వైత సిద్ధి గురించి మాట్లాడారు. మహర్షి సంభాషణ శేషాద్రి స్వామి శ్రద్ధగా విని, నేనేమీ ఈ విషయంలో మాట్లాడను, నేను మాత్రం అరుణాచలుని ఆరాధిస్తూ ఉంటానని అంటూ గిరిశిఖరం వైపు తిరిగి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయారు. ఈ సన్నివేశం రమణ భక్తుడైన వాసుదేవ శాస్త్రి సమక్షంలో జరిగినది. 1925వ సంవత్సరం జనవరి నెలలో రంగస్వామి గౌంటర్ అనే భక్తులు కొత్త సోఫా ఒకటి భగవాన్కు బహుమతిగా ఇవ్వగా 3 రోజులు భగవాన్ ఆ సోఫాలో కూర్చోలేదు. అంతకు మునుపు ఆశ్రమంలో చెక్క బెంచి మాత్రం ఉండే, దానిపై భగవాన్ కూర్చునేవారు. భక్తులు భగవాన్ను కొత్త సోఫాపై కూర్చోమని ప్రార్థించగా భగవాన్ వారితో ప్రత్యుత్తరమిస్తూ, ఎదురుగా సోఫా వేసి ఉన్నది అని, అందులో కూర్చోవాలని తెలియదా ఏమి? దేహమును పూర్తిగా మరచుటకు నేను శేషాద్రి స్వామినా అని అన్నారు. ఈ సంఘటన విన్న తర్వాత ఈ గ్రంథ రచయిత నారాయణ శాస్త్రి శేషాద్రి స్వామి వారి అష్టోత్తర శతనామావళిలో మహర్షి రమణ
ప్రార్థ్య మహనీయ నిజస్థితి అనే వాక్యాన్ని భగవాన్ రమణ మహర్షి అనుమతితో వ్రాయడం జరిగింది. గొప్ప ఆత్మనిష్టను పొంది రమణ మహర్షిచే శ్లాఘింపబడిన వారు అనే అర్థంతో వ్రాయబడింది. పరస్పరము అభేదం లేని రమణ మహర్షి శేషాద్రి స్వాముల వారు. భౌతికంగా మహర్షి శేషాద్రి స్వాముల మధ్య వ్యత్యాసం ఉన్నదని తోచిన వారు పొందిన బ్రాహ్మీ స్థితి ఒక్కటే. సాధారణ జనులు ఈ భావనను అర్థం చేసుకోవడం కష్టము. రమణ భగవానుడు శేషాద్రి స్వామిని గొప్పవారు అనేవారు, శేషాద్రి స్వామి రమణుని గొప్పవారు అనేవారు. జ్ఞానులు పరస్పరము నయనము సైగల ద్వారా మానసికంగా మాట్లాడుకునేవారు. అది ఒక పెద్ద రహస్యం. ఇద్దరు ఒక్కటే అనుటకు ఒక సంఘటన గురించి ముచ్చటించుకుందాం. శ్రీమతి లక్ష్మీమ్మాళ్ తిరుచుడికి చెందిన గృహిణి. ఆమె రమణ మహర్షి భక్తురాలు. తొలుత లక్ష్మీమ్మాళ్ తిరువణ్ణామలై వచ్చినప్పుడు పెచ్చమ్మ ఇంట్లో 6 రోజులు ఉండడం జరిగింది. ఆ సమయంలో ఆమె రమణాశ్రమం వెళ్ళి ఆశ్రమ వంటశాలలో పనిచేస్తూ భగవాన్ రమణులను దైవంగా ధ్యానించేది. ఆ 4 రోజుల్లో శేషాద్రి స్వామిని ఆమె చూడలేదు. శేషాద్రి స్వామిని చూడాలనే కోరిక ఆమె కొలువుగా. స్వామిని దర్శించవల్లని ఆమె బయలుదేరి వారి కోసం అన్వేషణ చేయడం జరిగింది. ఎంత వెతికినను స్వామి కనిపించలేదు. అట్లా 6 రోజులు వెతికి చివరకు 7వ రోజున శేషాద్రి స్వామిని కనుగొని ఆమె వద్దకు పోయి నమస్కారములు చేసి రమణుని ధ్యానించుతూ స్వామిని సేవించే భాగ్యం తనకు లభించకపోయినే అని తలచి ఎదురుగా నిలబడగా స్వామి ఒక నిమిషం ఆగి లక్ష్మీమ్మాళ్ళతో, అక్కడైతే ఏమి ఇక్కడైతే ఏమి రెండు ఒక్కటే అనగా లక్ష్మీమ్మాళ్ళు అపరిమితానందం చెంది 1914వ సంవత్సర ప్రాంతంలో రమణ మహర్షి విరూపాక్ష గుహలో ఉండే సమయంలో శేషాద్రి స్వామి కొన్ని వారాలు విరూపాక్ష గుహకు వెళ్ళి మహర్షితో పాటు భోజనం చేసేవారు. స్వామి భోజనం చేసేటప్పుడు కొంత అన్నాన్ని సర్వజీవరాశులకు అందాలని అటు ఇటు వెదజల్లేవారు. మహర్షి పరిచారకుడైన కందస్వామి అందాశ్రమం నిర్మించిన వ్యక్తి. స్వామితో ఇలా మీరు అన్నము వెదజల్లితే మీకు అన్నం పెట్టను అని కఠినంగా అన్నారు. అప్పటి నుంచి స్వామి భోజనం కొరకు విరూపాక్ష గుహకు వెళ్ళటకు మానివేశారు. మహర్షి మరో పరిచారకుడు అజ్ఞాని అయిన పళనిస్వామి. శేషాద్రి స్వామి జ్ఞాని కాదు, పరబ్రహ్మ స్వరూపమైన అన్నం బారవేయవద్దు అని మేము అన్నామని శేషాద్రి స్వామి భోజనానికి చేయడానికి విరూపాక్ష గుహ రావడం మానివేశాడని అన్నారు. పళనిస్వామి అన్న మాటలు స్వామికి ఎవరో చెప్పగా శేషాద్రి స్వామి అతనితో, భోజన వేళలో వడ్డించిన ఆహారాన్ని అంతా మనమే తినకూడదు, మన చుట్టూ ఆకలి కొన్న ప్రాణులు ఉండవచ్చు అని అంటూ శ్రాద్ధానికి చెందిన మంత్రాలను చెప్పారు. వీటి ప్రకారం భూతాలు, యక్షులు, రాక్షసులు ఎక్కడ పడితే అక్కడ ఉంటారని, వారికి భోజనం అందాలని స్వామి అన్నాన్ని వెదజల్లేరని భావించవచ్చు. సోమసుందర స్వామి రమణ మహర్షి భక్తుడు. కొన్నాళ్ళు మహర్షిని విడిచి ఎవరిని ఆశ్రయిస్తే ఆత్మానుభవం కలుగుతుందని సంకట స్థితిలో పడ్డారు. ఒకనాడు రాత్రి సోమసుందర స్వామి గుడిలో స్వామిని కలిగగా స్వామి అతని భావాలను గ్రహించి రమణుని వద్దకు వెళ్ళు, ఇతడ ఆగకు అని చెప్పారు. చేసేది లేక సోమసుందర స్వామి అర్ధరాత్రి వేళ రమణాశ్రమానికి తిరిగి వెళ్ళాడు. ఏ సుబ్రహ్మణ్య శాస్త్రి ఆస్తికు వారు ధ్యానాభ్యాసం చేయవలననే సంకల్పంతో భగవాన్ రమణులను కలిసి పూర్ణాది దేక్ష్యము సేవించిన ధ్యానసిద్ధి కలుగునని కొందరు చెప్తున్నారే, ఇది వాస్తవమా అని ప్రశ్నింప భగవాన్ అతనితో ఇదేమీ ఎక్కరలేదు, అటువంటి యోచన చేయవద్దని చెప్పారు. శాస్త్రి ఇంటికి వచ్చిన తర్వాత భగవాన్ హెచ్చరికను లెక్కజేయక పూర్ణాది లేఖ్యాన్ని సేవించడు. వెంటనే ఆయనకు విపరీతపు ఆలోచనలు మొదలుపెట్టగా తల తిరుగుసాగాడు. ఆ బాధ భరించలేక రాత్రి 9 గంటల సమయంలో శేషాద్రి స్వామిని చూడవలనని సంకల్పం రాగా స్వామి కోసము అరుణాచలేశ్వరుని సన్నిధిలోని కంబత్తు ఇళయనార్ గుడికి రాగా అచ్చట స్వామి విచిత్ర సంభాషణ చేస్తూ ఉన్నారు. శాస్త్రిని చూస్తాని స్వామి చూడగానే, స్వామి నేను ఆ లేఖ్యం తినవద్దని చెప్పాను కదా. శాస్త్రిని చూడగానే స్వామి, నేను ఆ లేఖ్యం తినవద్దని చెప్పాను కదా, బుద్ధి లేక ఎందుకు ఆ లేఖ్యాన్ని తిన్నావు అని ప్రశ్నించారు. ఆ మాటలతో శ్రీ సుబ్రహ్మణ్య శాస్త్రి తల వంచుకొని, రమణులు కదా లేఖ్యాన్ని తినవద్దని అన్నారు, పోనీ ఎవరు చెప్పితే ఏమి, మహనీయుల వాళ్ళు అంతా ఒకటే అని అవగాహన చేసుకున్నారు. రమణ మహర్షి శేషాద్రి స్వాముల వారు ఒక్కటే అని చెప్పుటకు అనేక ఉదాహరణలు ఉన్నాయి. ఈ విషయాన్ని దృఢంగా నమ్మిన ఈ గ్రంథ రచయిత నారాయణ శాస్త్రి తను రాసిన
వరదమాలిని అను స్తోత్ర గ్రంథంలో గురుస్థుతి చేయుతూ 2 శ్లోకములో వారి మధ్య అభేదమును ప్రకటించారు. ఈ శ్లోకాలను శేషాద్రి స్వామి స్వయంగా చూచి ఆమోదించారు. ఈ శ్లోకాలను శేషాద్రి స్వామి భక్తులు, రమణ మహర్షి భక్తులు తమ ప్రార్థనలతో స్తుతి చేయుతున్నారు. శ్లోకం: జడపది అపిశాచైస్తుల్యవృత్తి కదాచిత్ క్వచిత్ అజగరవృత్తి క్వాభ్య త్రిస్యస గాస్తి ధరణిరుచి మహంతం బ్రహ్మనిష్టం వరిష్టం గురుమధితయం అగ్నౌ నేమి శేషాద్రి సంజ్ఞం. జడపది అపిశాచైస్తుల్యవృత్తి కదాచిత్ క్వచిత్ అజగరవృత్తి క్వాభ్య త్రిస్యశాకాస్తి ధరణిరుచి మహంతం బ్రహ్మనిష్టం వరిష్టం గురుమదితయం అజ్ఞౌ నేమి శేషాద్రి సంజ్ఞం. సం అధిగిర విద్యా సర్వభూతాత్మభావః త్రియరహిత సమాధౌ స్థాణువత్ రాజమానః సధు మమ జడ బుద్ధి జాడ్యం మున్మూలం విద్యాం శిశత్తు రమణ యోగి యస్య శేషాద్రిరూపః. సం అధికిర విద్యా సర్వభూతాత్మభావః త్రి అరహిత సమాధౌ సాణువత్ రాజమానః సధు మమ జడ బుద్ధి జాడ్యం ఉన్మూల విద్యాం తిషత్తు రమణ యోగి యస్య శేషాద్రిరూపః. జడపది అపిశాచైస్తుల్యవృత్తి కదాచిత్ క్వచిత్ అజగరవృత్తి క్వాభ్య త్రిస్యసాగాస్తి ధరణిరుచి మహంతం బ్రహ్మనిష్టం వరిష్టం గురుమథితయం అజ్ఞౌ నేమి శేషాద్రి సంజ్ఞం. సంవధిక్కిర విద్యా సర్వభూతాత్మభావః త్రియరహిత సమాధౌ స్థాణువత్ రాజమానః సధు మమ జడ బుద్ధి జాడ్యం మున్మూలం విద్యాం తిషత్తు రమణ యోగి యస్య శేషాద్రిరూపం. ఇతి శ్రీ శేషాద్రి స్వామి చరితం పంచమోధ్యాయః. మొదటి భాగం సంపూర్ణం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.